గాయ్స్, అందరికి వెల్కమ్ టు మై ఛానల్ శాలిని మహేష్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, థంబ్నెయిల్ చూడగానే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది 5 కాయలతో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాను అన్నది ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే నేనైతే మార్కెట్కి వెళ్ళాను అనమాట మామిడికాయలు తీసుకోవడానికి. మామిడికాయలు అయితే చాలా పుల్లగా ఉండే అనమాట. సో 15 రూపీస్కి ఒక్క కాయ పడింది. నేనైతే 8 తీసుకుందాం అనుకున్నాను, బట్ 5 తీసుకున్నాను. మామిడికాయలు కాస్త ముక్కలుగా అయిపోయినాయి. ఇప్పుడు ఆ మామిడికాయ ఆవకాయలోకి ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కాబట్టి అల్లం వెల్లుల్లి షాప్కి వెళ్ళి ఆల్రెడీ పీల్ చేసిన అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. ఇప్పుడు నేను 3 మ్యాంగో మిర్చి పౌడర్, అట్లాగే ఉప్పు, ఆవ పొడి, మెంతి పొడి, జీడ పొడి కోసం ఒక షాప్కి అయితే వెళ్ళాను అనమాట. సో అక్కడ మనకి పచ్చళ్ళకు కావాల్సిన పదార్థాలన్నీ దొరికిపోయినాయి అనమాట, ఆయిల్తో సహా. మామిడికాయ తొక్కు సమ్మర్ స్పెషల్ తొక్కు పెడుతున్నాం శాలిని. పచ్చడి, మ్యాంగో పచ్చడి. అవును, ఎన్ని ఉన్నాయి కాయలు? నేను 5 కాయలు కొట్టించాను అనమాట. సో ఈ 5 కాయల్ని మంచిగా వాష్ చేసుకుందాం ఫస్ట్. ఇంకా దీని లోపల జీడి ఇంకా వైట్ పొర ఉంటుంది కదా, అవి 2 తీసేసుకున్నాము. తీసేసుకున్నాక తొక్కు ప్రాసెస్ స్టార్ట్ చేసాము. సో ఎంతమంది తొక్కు పెట్టుకున్నారు అన్నది కమెంట్ చేయండి. సమ్మర్ అనగానే మనకి గుర్తొచ్చేది మామిడికాయ పచ్చడి కదా. సో ఆ తొక్కునైతే పెట్టేస్తున్నాను నేనైతే. ఇగోండి ఇట్లా ఈ పొర వస్తుంది అనమాట. వీటిని అట్లాగే ఈ పిక్కల్ని తీసేసేయాలా, జీడి పిక్కల్ని. ఇగో ఉంది, ఇగో ఇగో ఈ జీడి పిక్కల్ని పొరని సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి 100 గ్రామ్స్ అల్లము, 200 గ్రామ్స్ వెల్లుల్లి. ఇవి రెండింటిని గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్. మనము వాష్ చేసుకున్నాను, ఇప్పుడు మంచిగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు తడి లేకుండా వీటిని ఆరబెట్టుకుందాము. ఇప్పుడు వీటిని కూడా వాష్ చేసుకుందాం ఒకసారి. ఐదు కాయలు కాబట్టి ఒక చిన్న జబ్బ అయితే కలపడానికి సరిపోతుందని చెప్పి జబ్బ తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టేసి తొక్కునైతే కలపడం స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ కొంచెం పసుపు వేస్తున్నా.
మ్యాంగో మిర్చి పౌడర్ 3 మ్యాంగో మిర్చి పౌడర్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నాం. రాయి పొడి, జీరా, సారీ ఆవాల పొడి. అవును. జీరా పొడి, కొంచెం జీరా పొడి. చాలే. ఇప్పుడు ఇది మెంతుల పొడి. నాకు కొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తుంది, కొంచెం ఉప్పు వేసాను. ఆయిల్ వేడిగా. ఇప్పుడు ఇలా కొన్ని ఆవాలు. ఇప్పుడు కొంచెం ఆయిల్ని కాగబెట్టుకొని కొంచెం చల్లగైనాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. చాలు మూర్చి చూడు ఎట్లా అయ్యి అడుతుంది కొంచెం నార్మల్ ఇంకా కొంచెం ఆయిల్. దేవునికి నైవేద్యం. చూసారు కదండి మామిడికాయ పచ్చడి ఎలా చేశానో. ఇప్పుడైతే మామిడికాయ పచ్చడిని ఒక ప్లాస్టిక్ దాంట్లోకి అయితే ఎత్తేస్తున్నాను అనమాట. సో ప్రస్తుతానికి నా దగ్గర కాంచుది లేదు, అది తెచ్చుకున్న తర్వాత అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఈ విధంగా అయితే పచ్చడి పెట్టాను 5 కాయలతోని. సో నేను పెట్టిన పచ్చడి మీకు ఎలా అనిపించింది చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. చూసారు కదండి మామిడికాయ పచ్చడి నేనైతే చాలా బాగా పెట్టాను. అంటే ఇది ఫస్ట్ టైం అనమాట నేను పచ్చడి పెట్టడం. ఫస్ట్ టైం అయినా కానీ అద్భుతంగా వచ్చింది పచ్చడి టేస్ట్ అయితే. మీకు ఆ కలర్, టెక్స్చర్, అట్లాగే అది అంతా చూడగానే ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది పచ్చడి అన్నది ఏ విధంగా వచ్చింది అన్నది. సో సూపర్ టేస్ట్ ఉందన్నమాట. సో ఆవకాయ అంటే ఒక ఎమోషన్ అండి. ఆవకాయ నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు. మొత్తం అన్నం ఆవకాయతో తినాలని ప్రిఫర్ చేయకపోయినా కానీ ఒక 2 ముద్దలైనా తినాలి అని అనిపించేదే ఆవకాయ అన్నమాట. సో నేను చేసిన విధానం గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి ఎంతమందికి నోరూరింది అన్నది. సో ఇంతే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.